గత ఎపిసోడ్లో సుమిత్ర ఆరోగ్యం బాగోలేకపోవటంతో దశరథ్ మరియు కార్తీక్ ఆమె రిపోర్ట్స్ కోసం ఆస్పత్రికి వెళ్లడం మనం చూశాం. ఈరోజు ఎపిసోడ్ అక్కడి నుంచే చాలా ఎమోషనల్గా మొదలవుతుంది. ఆస్పత్రిలో డాక్టర్ రూమ్ బయట దశరథ్ చాలా కంగారుపడుతూ ఉంటాడు. సుమిత్రకి ఏమైందో అని ఆయన గుండె దడదళ్లాడుతూ ఉంటుంది. అప్పుడు నర్సు వచ్చి కార్తీక్ని మాత్రమే లోపలికి రమ్మని పిలుస్తుంది. దశరథ్ కూడా వస్తుంటే, లేదు సార్, డాక్టర్గారు కార్తీక్ గారిని ఒక్కర్నే రమ్మన్నారు అని ఆపుతుంది. దీంతో దశరథ్ మరింత కంగారుపడిపోతాడు. కార్తీక్ లోపలికి వెళ్లేసరికి డాక్టర్ ముఖం చాలా సీరియస్గా ఉంటుంది. కార్తీక్ భయపడుతూనే, డాక్టర్గారు, మా అత్తయ్యకేమైంది? రిపోర్ట్స్ వచ్చాయా? అంతా బానే ఉంది కదా అని అడుగుతాడు. డాక్టర్ ఒక నిమిషం మౌనంగా ఉండి ఒక చేదు నిజాన్ని బయటపడుతుంది. ఐఎమ్ సారీ కార్తీక్, సుమిత్రగారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అని బాంబు పేలుస్తుంది. ఆ మాట వినగానే కార్తీక్ గుండె ఆగినంత పనవుతుంది. కాళ్ల కింద భూమి కదిలినట్లనిపిస్తుంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా, ఏమంటున్నారు డాక్టర్? మా అత్తయ్యకి క్యాన్సరా? అసలామెకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కదా, చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా అని పిచ్చివాడిలో అడుగుతాడు. దానికి డాక్టర్, ఇది మన చేతుల్లో లేదు కార్తీక్, జెనెటిక్గా రావచ్చు లేదా ఇతర కారణాల వల్ల రావచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఆమెకి ఎంతో సమయం లేదు, అందుకే దశరథ్ గారిని లోపలికి రానివ్వలేదు. ఆయన ఈ నిజం తట్టుకోలేరు అని చెబుతుంది. కార్తీక్ ఆ గదిలో నిలబడి కనీసం ఏడవలేక, బయట ఉన్న మావయ్యకి ఏం చెప్పాలో తెలియక నరకం అనుభవిస్తాడు. డాక్టర్, ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, 2 రోజుల్లో అడ్మిట్ చేయాలి, కాని ప్రస్తుతానికి ఈ విషయం పేషెంట్కి గాని మీ మావయ్యకి గాని చెప్పకండి. వాళ్లు మానసికంగా కుంగిపోతే చికిత్స చేయడం కష్టం అని సలహా ఇస్తుంది. ఇంతలో బయట దశరథ్ టెన్షన్ తట్టుకోలేక అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కార్తీక్ కన్నీళ్లు తుడుచుకుని ముఖం మీద చిరునవ్వు అలుముకుని బయటకు వస్తాడు. దశరథ్ పరుగున వచ్చి, ఏమైంది కార్తీక్? డాక్టర్ ఏమంది? సుమిత్రకి ఏం ప్రమాదం